చూస్తున్నాం. హిడ్మా మృతి మనందరికీ తెలిసిన విషయమే. దీని తర్వాత ఇప్పుడు తెరపైకి వస్తున్న క్వశ్చన్, మావోయిస్ట్ దేవ్జీ ఎక్కడ? దేవ్జీ కూడా మావోయిస్టులకు సంబంధించి అగ్ర నాయకుడు అని చెప్పుకోవచ్చు, అగ్ర మావోయిస్ట్ అని చెప్పుకోవచ్చు. అతని ఆచూకీ ఎక్కడ అంటూ కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు దేవ్జీ ఆచూకీ ఎక్కడా లభించలేదు. హిడ్మా మృతి తర్వాత దేవ్జీ వెళ్ళిపోయాడో కూడా తెలియదు. అక్కడున్న మావోయిస్ట్ అగ్రనేతలు అందరిలో కూడా అతను టచ్లో లేనట్లుగా కూడా సమాచారం అందుతుంది. అతని ఆచూకీ గురించి ఇప్పుడు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్న ఆ క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. పోలీసులకి దేవ్జీ చిక్కాడని చెప్పి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అగ్రనేతలతో టచ్లోకి వెళ్లకుండా పోలీసులు అదుపులోనే ఉన్నారని, దేవ్జీని పోలీసులు అరెస్టు చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ పోలీసులు అటు అడవుల్లో దేవ్జీ ఉన్నారా, లేదంటే ఏపీ పోలీసుల అదుపులో ఇప్పటికే దేవ్జీ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో దేవ్జీని కూడా అరెస్టు చేసి ఉంటారా అనే అనుమానాలు కూడా తెరపైకొస్తున్నాయి. ప్రధానంగా హిడ్మా ఎన్కౌంటర్కి సంబంధించి, అంటే ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో హిడ్మా ఎక్కడున్నారనే ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది కూడా దేవ్జీ అనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చినాయి. మరి ఆ కోణంలో చూసుకుంటే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారనుకోవాలా, లేదంటే హిడ్మా మృతి తర్వాత దేవ్జీ ఏదైనా అంటే ఇప్పటికే మావోయిస్టులకి సంబంధించి ఆపరేషన్ కగార్ చేపడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మీరే వచ్చి సరెండర్ అవ్వాలి, లేదంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్లో భాగంగా మృతి చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరి హిడ్మా మృతి తర్వాత దేవ్జీ ఎక్కడికైనా వెళ్ళిపోయారా అనేది కూడా తెలియాల్సింది. ఒకవేళ ఎక్కడున్నా కానీ మావోయిస్ట్ అగ్రనేతలతో టచ్లో ఉండాలి, కానీ దేవ్జీ మాత్రం ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేతలతో కూడా టచ్లో లేరు. సో దీంతో దేవ్జీ ఎక్కడ అనే క్వశ్చన్ ఇప్పుడు తెరపైకి వస్తుంది. కేవలం ఇప్పుడు ఆపరేషన్ కగార్ చేపడుతున్న అధికారులకు మాత్రమే కాదు, అటు మావోయిస్టులు కూడా అలాగే మావోయిస్టు అగ్రనేతలకు కూడా ఇప్పుడు ఇదే ప్రశ్న తల మునకలయ్యే విధంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవ్జీ ఎక్కడ, ఆయన ఆచూకీ ఎక్కడ, ఆయన బ్రతికే ఉన్నారా లేదంటే పోలీసులు ఎన్కౌంటర్లో భాగంగా చనిపోయారా అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో దేవ్జీని కూడా మృతి చెందినట్లు, దేవ్జీని కూడా ఎన్కౌంటర్లో భాగంగా అతన్ని కూడా ఎన్కౌంటర్ చేసేసినట్లు, అతను కూడా మృతి చెందినట్లు, అతనితో పాటు మరో 6గురిని కూడా ఎన్కౌంటర్ చేసినట్లు ఊహాగానాలు తెరపైకి వచ్చినాయి. అప్పుడు పోలీసులు వెల్లడించారని చెప్పి కూడా అంటున్నారు. మరి ఒకవేళ అప్పుడే దేవ్జీ చనిపోతే దేవ్జీ కూడా చనిపోయారని అధికారికంగా ప్రకటించలేదా? ఒకవేళ ప్రకటించకపోతే మరి దేవ్జీ ఎక్కడున్నారు? నిజంగానే అంటున్నట్టు ఏపీ పోలీసులు అదుపులో ఉన్నారా, లేదంటే ఎక్కడైనా తలదాచుకున్నారా? ఒకవేళ తలదాచుకుంటే మావోయిస్ట్ అగ్రనేతలతో కూడా ఆయన ఎందుకు ఇప్పటికీ కాంటాక్ట్లో లేరు? అంటే ఇప్పటికే చాలా వరకు లొంగుబాట్లు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పాస్ అవుతుంది అనే ఒక అనుమానంతో ఆయన ఎవరికి టచ్లోకి లేకుండా ఈ విధంగా ఉంటున్నారా? ఈ డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు అందజేశారు. ఇప్పుడు మనతో అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా మాట్లాడిన విజువల్స్ ఉన్నాయి, ఒకసారి వాటిని చూద్దాం. ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దానిలో 7 మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటి వరకు మామూలు ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం. దానిలో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. దీనిలో ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, బట్ టెంటేటివ్లీ ఒక మనిషి ఐడెంటిఫై అయ్యారంటే మేటూరి జోగ్గారావు అలియాస్ టేక్ శంకర్. ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం, ఈజ్ ఎ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్ అండ్ హీజ్ స్పెషలైజ్డ్ ఇన్ టెక్నికల్ థింగ్స్, ఐదర్ ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కమ్యూనికేషన్ అన్ని చూస్తారు. బట్ ఇట్ ఈస్ ఎ టెంటేటివ్ ఇన్ఫర్మేషన్. Once everything confirms, I'll be able to again tell you, or our officers will tell you. So this is Maredmalli area lo continuous ga ninna jarigin daniki around 5-7 kilometers దూరంలో ఉన్నాయి. We are identifying ఇప్పటి వరకు ఒక్కరు ఐడెంటిఫై అయ్యారు. ఎంతవరకు నేను అదే కూడా టెంటేటివ్ చెప్తున్నారు మా వాళ్ళు, బికాజ్ అన్లెస్ వి టాక్ టు దేర్ ఎవ్రీ వన్ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడే వరకు 100% చెప్పను. బట్ టెంటేటివ్గా ఆయన అనిపిస్తున్నారు. మిగతా ఎవరు ఉన్నారో ఏమి ఐడెంటిఫికేషన్ కాలేదు, ఉంటే మీకు చెప్తాను. నో, లొంగిపోలేదు. అదే వీఆర్ నాట్ అవేర్ అబౌట్ హిస్ వేర్ అబౌట్స్. నో, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, కరెక్ట్ కాదండి. అనుమానం ఏపీసీఎల్సీ వీళ్ళు ఉన్న వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. No. గత కొన్ని రోజుల క్రితం అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్స్లో ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ టాప్ లీడర్ దేవ్జీ సహా 7గురు మృతి చెందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు ఏదైతే లడ్డా మాట్లాడుతున్నారో వాటికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాం. ఆ ఎదురు కాల్పుల్లో దేవ్జీ చనిపోయారని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఎందుకు ఇది తెరపైకి వస్తుంది, దేవ్జీ ఎక్కడ అనే ప్రశ్న అనేది మనకు తెలియాల్సింది. ఒకవేళ దేవ్జీ కనుక ఆయన బ్రతికే ఉంటే మావోయిస్ట్ అగ్రనేతలతో అయినా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు, ఆయన లేరు కాబట్టి ఈ అనుమానం తెరపైకి వస్తుందని మావోయిస్టులు
పోలీసులు చెప్తున్నారు. ఒక పక్కన మావోయిస్టులకి సంబంధించి హిడ్మా మృతి చెందిన తర్వాత వాళ్ళకి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. హిడ్మా మృతితో ఎటు వెళ్లాలో తెలియని అగమ్య గోచరంగా ఉన్న మావోయిస్టు దళాలకి సంబంధించి ఎవరు బాధ్యతలు చేపడతారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మరో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఆచూకీ తెలియక కూడా సతమతం అవుతున్నారు అనుకోవచ్చు. అసలు దేవ్జీకి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, మరో పక్కన ఈ మావోయిస్టు దళాలు ఏమంటున్నాయి, అగ్రనేతలతో కూడా టచ్లో లేనప్పుడు వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ డీటెయిల్స్ అని అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, మనం చూస్తున్నాం దేవ్జీ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అటు ఏపీకి సంబంధించి ఎప్పుడైతే ఎదురుకాల్పులు అనేవి కొనసాగుతున్నాయి అందులో భాగంగా మృతి చెందారు అని చెప్పంటున్నారు. మరో పక్కన ఆయన బ్రతికే ఉన్నారు, ఎవరికి కాంటాక్ట్లో లేరని చెప్పిన ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏది నిజమనుకోవచ్చు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంతవరకు తెలిసి ఉండొచ్చు విజయ్? అయితే ఇప్పుడు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు, అలాగే ఆ పార్టీ సెక్రటరీగా ఉన్నటువంటి దేవ్జీ ఎక్కడ అనేటువంటి ప్రశ్న అయితే పూర్తిగా అందరి మెదళ్ళలో కూడా ఉత్పన్నం అవుతుందనేటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అసలు దేవ్జీ ఎక్కడ ఉన్నాడు, ఆయన నుంచి ఏ అధికారిక ప్రకటన కూడా రాలేదు. అంటే నేను ఈ ఏరియాలో ఉన్నాను, లేదా ఈ ఎన్కౌంటర్ ఒక పూటకపు ఎన్కౌంటర్ అను, లేకపోతే హిడ్మాని తీసుకొచ్చి కావాలనే చంపారు, బంధించని చెప్పడం, అంటే ఇలాంటి ప్రకటన ఏది కూడా చేయలేదు. ఇప్పుడు గతంలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కావచ్చు, కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీ కావచ్చు, ఎవరో ఒకరు ఆ ఎన్కౌంటర్ల పైన ప్రజల్లోకి వచ్చి మాట్లాడేవారు, అంటే కనీసం దాన్ని డిపెండ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యంగా అసలు హిడ్మా కావచ్చు, ఆయన భార్య కావచ్చు, సో వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వచ్చారు? ఎందుకంటే దేవ్జీనే ఆంధ్రప్రదేశ్ పోలీసుల దగ్గర ఉండి వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఖచ్చితంగా వీళ్ళని ఎన్కౌంటర్ చేయొచ్చు అనేటువంటి ప్రణాళిక పోలీసులకు అందించింది దేవ్జీనేనా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. అసలు ఏపీ పోలీసుల అదుపులోనే దేవ్జీ ఉన్నాడా అనేటువంటి సంకేతాలు, అంటే అలాంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగి రోజుల వ్యవధి గడుస్తున్నప్పటికీ కూడా, సుమారుగా వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు దేవ్జీ ఇంతవరకు ప్రకటన చేయలేదు? అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, అంటే ఆ చిన్న చితకకు సంబంధించినటువంటి లీడర్ కాదు, కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి దేవ్జీ సో ఇంతవరకు ప్రకటన చేయకుండా ఉండడం ఏంటి? సో ఇదంతా చూస్తుంటే గతంలో అటు ఛత్తీస్గఢ్ మాజీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమేనా అన్నటువంటి సంకేతాలు అయితే వాటికి తావిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే దేవ్జీ ఇప్పటికే ఏపీ పోలీసుల అదుపులో ఉన్నాడు అనేటువంటి అనుమానాలు అయితే ఖచ్చితంగా బలపడతా ఉన్నాయి. సో తన ఆచూకీ పైన అసలు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి లేదు. అటు మావోయిస్టు పార్టీ సభ్యులకు కావచ్చు, లేకపోతే అటు ఇప్పుడు ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, లేదా పోలీసులు కావచ్చు, సో వీళ్ళందరికీ లేదు. కానీ ఇటు హిడ్మా కావచ్చు, లేకపోతే ఇతర అగ్రనేతలు కావచ్చు, ఎందుకు ఏపీకే వెళ్లాల్సి వచ్చింది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో అటు సిపిఐకి సంబంధించినటువంటి మిత్ర కూటమిగా అయితే ప్రభుత్వం కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మరి అలాంటప్పుడు తెలంగాణకు రాకుండా ఏపీకి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ ప్రధానంగా అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ముఖ్యంగా ఈ బార్డర్లకు సంబంధించి అసలు దేశంలో నక్సలిజాన్ని, మావోయిజాన్ని లేకుండా అంతం చేస్తామని చెప్పేసి ప్రతిన ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ కు. అలాంటి ఆంధ్రప్రదేశ్ కు హిడ్మా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అలాగే ఎవరి సూచనల మేరకు హిడ్మా అలాగే అతని బృందం ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళింది? సో ఇలాంటి అనుమానాలు కూడా తావెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దేవ్జీ కావాలని హిడ్మాకు సమాచారం అందించి ఆంధ్రప్రదేశ్ కు రప్పించారా, లేకపోతే ఈ ఎన్కౌంటర్ అంతా కూడా కావాలనే పకడ్బందీగా ప్లాన్ చేశారా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉంది. సో ఎందుకంటే ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కు హిడ్మాకు సంబంధం లేదు. హిడ్మా ఎప్పుడు కూడా ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి దండకార్యంలోనే ఉండేవాడు. అక్కడి నుంచే ఆయన ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసి కింద ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారు, ఆ పార్టీకి ప్రధానంగా పనిచేసేటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత అన్ని కూడా అమలు చేపిస్తారు. సో అలాంటి వ్యక్తి తలదాచుకునేందుకు ఏపీకి ఎందుకు వచ్చాడు? అసలు ఎవరు ఆయనకు ఏపీలో తలదాచుకునేటువంటి ప్లేస్ స్థావరం ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేటువంటి దానిపైన కూడా పూర్తిగా అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి అట్లా. సో ఇప్పుడు దేవ్జీ ఎక్కడ అనేటువంటి ప్రశ్న అయితే అందరిలో కూడా ఉత్పన్నం అవుతాం. రైట్, థ్యాంక్ యూ విజయ్.
ఎస్ మావోయిస్టులకి సంబంధించి మావోయిస్టు దళాలకి సంబంధించి నంబాల కేశవరావు మృతి తర్వాత ఇటు దేవ్జీ కూడా కొంత బాధ్యతలు తీసుకున్నట్టు ఆ దళాలని నడిపించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అట్లాంటి అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్న దేవ్జీ ఆయన ఆచూకీ ఎక్కడ అనేది ఇటు ఆపరేషన్ కగార్ చేపడుతున్న పోలీస్ దళాల్లో అనుకోవచ్చు, లేదంటే మావోయిస్టు దళాల్లో కూడా ఉత్పన్నమవుతున్న ప్రధాన ప్రశ్న, ఒకవేళ ఆయన బ్రతికే ఉంటే ఎక్కడైనా ఉంటే కనీసం మాతో అయినా మాట్లాడాలి కదా అని చెప్పి మావోయిస్టు అగ్రనేతలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పోలీసులు మాత్రం ఎన్కౌంటర్లో మేము అతన్ని కూడా మట్టుపెట్టామని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ అలా చనిపోయి ఉంటే హిడ్మా మృతి మనందరికీ తెలిసిన విషయమే. మరి దేవ్జీ మృతికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఎందుకు బయటకు రాలేదు? ఒక పక్కన మావోయిస్టు దళాలేమో దేవ్జీ ఎక్కడ అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. వీటన్నిటికీ జవాబు దొరకాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.